హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ మేమిద్దరం కలిసి ప్రిపేర్ చేస్తున్నాం. నేను హారిక, నా డాటర్ హాన్విక. ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని తీసుకోవాలి అండ్ మన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. నేను ఒక్కొక్కటి ఎలా మిక్స్ చేసుకోవాలో మ్యారినేటింగ్ చూపిస్తాను. లైట్గా మనకి ఇక్కడ 1 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాను. కొంచెం పసుపు, ఒక రుచికి తగినంత ఉప్పు అండ్ స్పైసీ మేము ఎక్కువ తీసుకోము, అందుకనే కొంచెం కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అండ్ నేను మ్యారినేషన్ అప్పుడే చికెన్ మసాలా కూడా వేసేస్తాను. మేము ఇంట్లో ఎక్కువగా ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేస్తాము, టేస్ట్ బాగుంటుంది అని. సో మ్యారినేషన్ అప్పుడే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని మ్యారినేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు కంప్లీట్గా మ్యారినేట్ చేసిన చికెన్ 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత మనం ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో ఒక 1/2 అవర్ మనకి వెయిటింగ్ పీరియడ్ ఉంది కదా, ఆ టైంలో మనం ఉల్లిపాయ, టమాటా అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. హాన్విక అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది చికెన్ కర్రీ చేయడానికి. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్లో ఆయిల్ వేసి ఫర్దర్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు మనం. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేద్దాం. లోపల హాన్విక, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? చికెన్ కర్రీ. నీకు వచ్చా చికెన్ కర్రీ? నాకు మా అమ్మకు వచ్చు. నేర్పిస్తుందా మమ్మీ నీకు? ఓకే, ఇప్పుడు ప్యాన్ హీట్ అయిపోయింది. సో మనం ఆయిల్ వేద్దాం. నేనైతే సఫోలా గోల్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. బాగా థిన్ కన్సిస్టెన్సీతో చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, బాగుంటుంది టేస్ట్ వైజ్గా కూడా ఆయిల్. సో ఎక్కువ ఆయిల్ యూస్ చేయకూడదు, అందుకని నేను 1 kg చికెన్కి జస్ట్ 3 స్పూన్స్ ఆయిలే యూస్ చేశాను. అండ్ అస్సలు వేయకపోతే ఏంటంటే ఆయిల్ మనకి అంత టేస్ట్ కూడా బాగోదు. మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా తక్కువ ఆయిల్ కాకుండా వేసుకుంటే బాగుంటుంది. సో హాన్విక ఇప్పుడు జీడిపప్పు వేసేయడానికి రెడీగా ఉంది. జీడిపప్పు అండ్ స్పైసెస్ అన్నీ అందులో ఉన్నాయి. వేసి స్లోగా తాతకు వచ్చా చికెన్ బిర్యానీ. సో క్యాష్యూ వచ్చి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేయడానికి హాన్విక అయితే ఎక్సైటెడ్గా ఉన్నది. ఆనియన్స్ వేసేస్తుంది. ఆనియన్స్ కొంచెం వేగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ అది మిక్స్ చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన అంతా పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేగిన తర్వాత నెక్స్ట్ మనం టమాటా వేసుకోవచ్చు. టమాటా ఆప్షనల్, కర్రీ మిడిల్లో కూడా వేసుకోవచ్చు, స్టార్టింగ్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను కొంచెము టమాటా బాగా పేస్ట్ అయిపోతే తొక్కు బాగా తెలియకుండా ఉంటుంది, గ్రేవీలాగా అయిపోయింది అని కర్రీ వేయకముందు కానీ చికెన్ వేయకుండానే టమాటాస్ కూడా మగ్గనిచ్చేస్తాను. సో హాన్విక, ఆర్ యు రెడీ? టమాటాస్ వేసేసి. సో హాన్విక టమాటా వేయటానికి రెడీగా ఉంది. టమాటా వేసినానా? వెరీ గుడ్, ఎక్సైటెడ్. షీఈస్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్గా టమాటా వేయటం, ఉల్లిపాయ వేయటం అదంతా యాక్చువల్ హాన్వికకి ఫస్ట్ టైము. షీఈస్ ఓన్లీ 5 years నౌ. బట్ అయినా కానీ వంట అంటే చాలా ఇష్టము, ఇంట్రెస్ట్తో బాగా చేస్తుంది. సో ఉల్లిపాయ టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా చికెన్ మనం వేసుకుంటాం. హాన్విక స్టార్ట్. చికెన్ పెట్టేసి. లెగ్ పీసెస్ అంటే తనకు చాలా ఇష్టము, అందుకనే లెగ్ పీసెస్ స్పెషల్లీ హాన్విక కోసం కర్రీలో. అండ్ సో ఇంకా చికెన్ కర్రీ కొంచెం సేపు మగ్గనిద్దాము. చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత గ్రేవీ ఎలా రావాలో చూపిస్తాం.
సో బాగా ఉడికిపోతుంది చికెన్. సో చికెన్ బాగా ఉడుకుతుంది. సో లాస్ట్లో ఏంటి అంటే కొంచెం కొబ్బరి పొడి అండ్ ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా పొడి ఈ 3 వేసి బాగా కలుపుకొని ఇంకొక 5 minutes మగ్గనియాలి. మగ్గితే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అంతా ఇలాగా లిక్విడ్గా ఉన్నదంతా దగ్గరకు పడిపోయింది. మనకి పర్ఫెక్ట్ గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది. సో మా ఎమ్మీ చికెన్ రెడీ అయిపోయింది. మీ అందరూ హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేయొచ్చు. హాన్విక చికెన్ కర్రీ ఎలా ఉంది? సూపరా.